హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఈగల్ టీం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్లో డ్రగ్స్ సేవించడం, విక్రయించడం జరుగుతుంది అనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పలువురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. వర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ప్రధాన డ్రగ్ ఫెడ్లర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అస్సాం నుండి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. 1 గ్రాము గంజాయిని 500 రూపాయలకు చొప్పున అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఈగల్ టీం, తెలంగాణ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్యాంపస్లో డ్రగ్స్ సేవించడం, విక్రయించడం జరుగుతుంది అనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పలువురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఏకంగా 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ప్రధాన డ్రగ్ ఫెడరల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అస్సాం నుండి గంజాయిని తీసుకువచ్చి యూనివర్సిటీలో విద్యార్థులకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. 1 గ్రాము గంజాయిని 500 రూపాయలకి చొప్పున అమ్ముతున్నట్లుగా విచారణలో తేలింది. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీం తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. That's all for now. For more updates, keep on